టెక్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది కూడా కష్టకాలమే కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల నడుమ గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పుడు కృత్రిమ మేధని తమ కార్యకలాపాల్లో మరింతగా అందిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్లీ కోతలను మొదలుపెట్టడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రముఖ పీసీ, ప్రింటర్ల తయారీ సంస్థ అయిన HP కూడా ఈ లే ఆఫ్ జాబితాలో చేరింది. రాబోయే 2 నుంచి 3 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 నుంచి 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ సంఖ్య సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10% సమానం కావడం గమనార్హం. కంపెనీ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగంలో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ లే ఆఫ్ల నిర్ణయం తీసుకున్నట్లు HP స్పష్టం చేసింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంటర్నల్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్ వంటి కీలక విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు కంపెనీ CEO ఎన్రిక్ లారెస్ వెల్లడించారు. కంపెనీ పోటీలో నిలబడాలంటే ఈ చర్యలు తప్పనిసరి. ఈ నిర్ణయంతో సుమారు $1 బిలియన్ మేర ఖర్చు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామని లారెస్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ టారిఫ్ల కారణంగా HP ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరుగుతున్నాయి. మరోవైపు కస్టమర్లు తమ పాత కంప్యూటర్లను వదిలి AI ఫీచర్లు ఉన్న కొత్త కంప్యూటర్లకు మారేందుకు మొగ్గు చూపడంతో కంపెనీపై మెమరీ చిప్ల ధరల భారం కూడా పడుతోంది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ లే ఆఫ్ల ప్రకటన వెలువడిన వెంటనే HP షేర్లు కుదేలయ్యాయి. అమెరికా మార్కెట్లో ఈ కంపెనీ షేర్ దాదాపు 5.5% మేర పడిపోయింది. 2024 అక్టోబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా HPలో దాదాపు 58,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనూ కంపెనీ 1000 నుంచి 2,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కరోనా తర్వాత చాలా దిగ్గజ సంస్థల్లో ఈ లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల తొలగింపు గురించి అక్టోబర్లో అమెజాన్ వెల్లడించింది. కస్టమర్ల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పంథాలో ముందుకెళ్తున్నామని అప్పుడు పేర్కొంది. ఈ భారీ తొలగింపులో ఇంజనీర్లపై ఎక్కువ ప్రభావం పడబోతోంది. 2025లో భారీగా తొలగింపులు చేపట్టిన ప్రధాన సంస్థలు చూసుకుంటే ఇంటెల్ దాదాపు 24,000 నుంచి 27,100 మంది, అమెజాన్ సుమారు 14,000 నుంచి 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద కోత. మైక్రోసాఫ్ట్ దాదాపు 9,000 నుంచి 15,387 మంది, TCS సెప్టెంబర్ త్రైమాసికంలో సుమారు 19,755 మందిని తొలగించారు. ఇది భారతీయ IT దిగ్గజాల్లో భారీ కోత. గూగుల్లో రౌండ్ల వారీగా వేల సంఖ్యలో తొలగింపులు జరుగుతూనే ఉన్నాయి.